హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటి, వంట లేకుండా అనుకున్నారా? ఇవాళైతే మా ఆడపడుచు అంటే మా పెద్ద వదిన వాళ్ళ మ్యారేజ్ డే. ఆ మ్యారేజ్ డే కదా, ఇంక ఇవాళ మాఘమాసం మంచిది అని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటున్నారు. మండపం అయితే ఈ రకంగా డెకరేట్ చేసేసుకున్నాము. ఇంక ఈలోపు పంతులు గారు వచ్చి కావాల్సిన ఏంటి అవన్నీ చూసేస్తున్నారు. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేశారండి. వ్రతానికంటే ముందు మండపారాధన, అభిషేకము అవన్నీ చేసి చాలా బాగా చేశారు. ఫస్ట్ అయితే మండపారాధన చేసుకున్నారు. ఈ మండపారాధన చేసిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసి మనకు సత్యనారాయణ స్వామి రూపు ఉంటుంది కదండి, ఆ రూపుకి పంచామృతాలతో అభిషేకం చేపించాడు. చాలా చక్కగా చేపించాడు అనమాట అభిషేకము. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ప్రాముఖ్యత, అసలు సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేసుకుంటాము? సత్యనారాయణ వ్రతం అంటే నిజం, అంటే మన ఇప్పుడు ఆ సత్యనారాయణ స్వామి ఈ కలియుగంలో ఆ సత్యనారాయణ స్వామి చేతులు జోడించి, అంటే స్వామి ఆ అయ్యగారు చెప్పిందే చెప్తున్నానండి. కలియుగంలో సత్యనారాయణ స్వామిని కానీ మనం చేతులు జోడించి మనస్ఫూర్తిగా మన కల్మషం లేకుండా ఏది కోరుకుంటామో దాన్ని అందించే సత్యనారాయణ స్వామి, అంతటి సత్యం గల్ల స్వామి అంట తను అని చెప్పాడు. ఇప్పుడైతే ఇంకా మండపంలో అందరినీ ఇంకా అది మండపారాధన చేస్తున్నాడండి. ఇప్పుడు పసుపు కొమ్ము, ఒక్కలు, డబ్బులు అండ్ పూలు, చిల్లర, వీటన్నిటితో ఒక్కొక్కటి ఆవాహయం సమర్పయామి ఆయన అన్నప్పుడు మా వదిన ఒక్కొక్కటి అక్కడ పెట్టుతూ ఉందన్నమాట. మా అన్నయ్య గారేమో అక్షింతలు వేస్తూ ఉన్నాడు. ఇంక ఇప్పుడు చెప్పాను కదా, మండపారాధన అయిపోయిన తర్వాత ఆ సత్యనారాయణ స్వామి రూపుకి అభిషేకం చేపించాడండి పంచామృతాలతో. చాలా చక్కగా అంతా చాలా భక్తి శ్రద్ధలతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ప్రశాంతంగా చేపించాడనమాట. ఇదిగోండి ఈ రకంగా. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా తను వ్రతం గురించి స్టార్ట్ చేసేటప్పుడు ఏంటి చెప్పి మా అన్నయ్య గారితో చెప్పిస్తున్నాడు. సత్యనారాయణ స్వామి వ్రతం భూలోకంలో అసలు ఎప్పటి నుంచి చేసుకుంటున్నాము, ఎలా మొదలైంది అనేది చెబుతూ చేశాడండి. నారద మునీంద్ర వాళ్ళు కలియుగంలో భూలోకాన్ని సంచరించి వెళ్ళి విష్ణుమూర్తితో చెప్పాడంట, కాదండి కింద భూలోకంలో చాలా కష్టాలు పడుతూ ఉన్నారు, చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అంటే, అయితే నారద మునీంద్ర విష్ణుమూర్తి అన్నాడంట, అయితే ఎందుకయ్యా ఆ మానవులకి సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మనము తెలియజేయాల్సిందే అనని ఇంకా ఆయన అయ్యగారు చెప్తూ ఉన్నాడనమాట. చాలా అంటే చాలా చక్కగా చెప్పాడండి. ఏదో అంటారు చూడండి, ఒక్కొక్కటి కథ రూపంలో కాకుండా కూడా మనకి అర్థమయ్యే భాషలో, మనకి అనుకూలమైన భాషలో చెప్తే ఎంత బాగా మనకి అర్థమవుతుందో ఆ రకంగా చెప్పాడు. బాగా కటిక బీదవాడైన కట్టెలు కట్టుకునేవాడు, ఆ కట్టెలు కట్టుకునేవాడికి కూడా ఎవరో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాడంటే నేను చేసుకోవాలంటే నాకు కనీసం ప్రసాదం పెట్టుకోవడానికైనా ఉండాలి కదయ్యా అని అనుకొని, సరే ఇవాళ బాగుంటే రేపుకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాను, ఇవాళ ఆదాయం బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి అని అనుకొని బయలుదేరతాడనమాట. ఆ సత్యనారాయణ స్వామి మహిమో ఏమో, ఆ రోజే ఆ కట్టెలన్నీ ఎక్కువ అమ్ముడుపోయి మరుసటి రోజు ఎక్కువగా సత్యనారాయణ స్వామి చేసేసుకున్నారంట. అలాగే ఇంకా బాగా వాళ్ళకి ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈలోపు ఒక అమ్మాయి పుట్టిందనమాట. ఆ అమ్మాయి పేరు కళావతి. ఈలోపు తనకి పెళ్ళిడొచ్చింది, పెళ్లి చేసేసారు. పెళ్లి చేశాక సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మర్చిపోయారు. సరే తర్వాత చేద్దాము అని వెనక్కి వెళ్ళిపోయింది. ఈలోపు ఆ అత్త ఆ మామ అల్లుళ్ళ వ్యాపారానికి వెళ్ళి ఆ వ్యాపారం వెళ్ళి
మనకి అమ్మి వచ్చే దాంట్లో ఒడిదుడుకులు చాలా అంటే చాలా భరించారు, వచ్చాయండి. ఈలోపు తర్వాత ఇక్కడ ఉన్న తల్లి కూతురు కూడా ఎన్నో వచ్చాయి. ఇబ్బందులు పడి చేస్తూ ఉంటే ఈలోపు వాళ్ళకి అర్థమైందనమాట. ఆ అమ్మ అన్నదంట కూతురుతో, సత్యనారాయణ స్వామి వ్రతం నువ్వు పుట్టినప్పుడు చేద్దామనుకున్నాము, తర్వాత మీ నాన్న చేయలేదు, మీ పెళ్ళప్పుడు చేద్దామనుకున్నాము అప్పుడు చేయలేదు అని చెప్తే, ఇప్పుడు అంతే అందుకేనేమోనమ్మా అని సత్యనారాయణ స్వామి వ్రతం చేయటానికి స్టార్ట్ చేస్తారు. ఈలోపు అక్కడ మామ అల్లుళ్ళకి చాలా ఇబ్బందులయ్యి వాళ్ళు తెచ్చుకున్న సొమ్ము కూడా పోతూ, అంటే ఒక దొంగలు అవన్నీ ఏర్పడ్డాయన్నమాట. అన్ని కష్టాలు అనుభవిస్తే ఈలోపు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడము, ఆ రాజు ద్వారా వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇప్పించటము, బయలుదేరి వస్తున్నారనమాట. ఒక పడవలో వస్తూ, అప్పట్లో ఈ బస్సులు అవి లేవు కదండి, ఆ నదిలో పడవలో బయలుదేరి వస్తూ ఉండగా ఈలోపు ఈ అమ్మాయి వాళ్ళ ఆయన వస్తున్నాడంటే వ్రతం చేసుకొని సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకోలేదన్నమాట. ప్రసాదం మహిమ చూపించాలి కదండి. దేవుడే అంత పవర్ఫుల్ అయితే ఆ దేవుడి ప్రసాదం ఎంత పవర్ఫుల్ అయి ఉంటుంది. ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళలేదు అని అతను వాళ్ళ ఆయన కోసం వెళ్తూ ఉంటాడు కదా, వాళ్ళ ఆయన వచ్చే పడవని ఉల్టా చేసేసాడనమాట దేవుడు. అంటే ఏంటయ్యా ఇది ఏంటి అని మరి ఒడ్డున కూర్చొని బాధపడుతూ ఉంటే, మీ ఆవిడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసింది కానీ నా ప్రసాదం తినలేదు అని పొయ్యి గబగబా ఆ ప్రసాదం తినొచ్చేలోపు మళ్ళీ ఆ నావని యథావిధిగా చేశాడంట. అంత సత్యం గల సత్యనారాయణ స్వామి వ్రతము ఇవాళ విన్నాము. మాఘమాసంలో మాఘమాసంలో శుక్రవారము చాలా అంటే చాలా విశిష్టమైన సత్యనారాయణ స్వామి వ్రతము చూడడమే కాదండి, కథ విన్నా అంత మంచిది. ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోగానే ఇంకా అందరూ స్వామివారికి తెచ్చిన కొబ్బరికాయలు అన్నీ కొట్టి సమర్పించుకున్నాము. ఇదిగోండి ఈ రకంగా. ఇంకా తర్వాత అయితే వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయాక పుట్టింటి వాళ్ళు పెట్టి బట్టలు నేను మా ఆయన మా ఆడపడుచుకి బట్టలు చదివించేసి తర్వాత ఇంకా అందరూ చదివించారండి. అంటే పసుపు కుంకుమ పెట్టారనమాట. ఈ వీడియో ఎలా ఉంది? నేను అంటే నేను చెప్పాలనుకున్న కథలో కొన్ని ఏంటంటే చెప్పే హడావుడిలో ఒక్కొక్కటి మిస్ అయ్యి ఉంటుంది. కానీ కథ నాకు తెలిసి అంతేనండి. చాలా సత్యం గల సత్యనారాయణ స్వామి వ్రతం ఇవాళ చూడటం, వినటము నాకైతే ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మీకు ఎలా అనిపించింది చూసేసుకొని ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.